హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ డిష్ని చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే చికెన్ ఎగ్. అంటే చికెన్తో చేసింది కాదు, ఓన్లీ ఎగ్తో చేసిన చికెన్ లాంటి కర్రీ. ఈ డిష్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే బాగుంటుంది. నేను ప్రాసెస్ డీటెయిల్గా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను 5 ఎగ్స్తో చేశాను. క్వాంటిటీ కూడా దానికి తగ్గట్టుగానే చెప్తాను, అన్ని ఇంగ్రీడియంట్స్వి. సో ఫస్ట్ ఎగ్స్ని మనం ఆమ్లెట్కి మిక్స్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో మనం ఇప్పుడు చికెన్ పీసెస్లా చేయబోతున్నాం కాబట్టి మీరు ఈ ఎగ్ మిక్స్ని ఒక బాక్స్కి టైట్ క్యాప్ ఉండే దాంట్లో మిక్స్ చేసుకోండి. సో దట్ మీరు ఉడికిస్తున్నప్పుడు ఆ క్యాప్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వేరే బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ బాక్స్ని ఆ బౌల్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. సో అప్పుడు మీకు ఆ ఎగ్ అనేది కుక్ అవుతుంది. సో మీరు దీన్ని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, బాక్స్ క్యాప్ అనేది ఊడిపోకుండా. 25 to 30 మినిట్స్ తర్వాత ఆ మిక్స్ అనేది ఈ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దట్ మీరు పీసెస్గా మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. అండ్ దానికి షేప్ లేకపోయినా పర్లేదు, తినేది మనమే కాబట్టి. ఈ ఎగ్ అనేది ఇలా కుక్ అయిన తర్వాత మంచిగా ఒక పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ బాక్స్ నుంచి దాన్ని సెపరేట్ చేసేయండి. చూడండి ఇక్కడ పీసెస్ ఎంత మంచిగా ఉన్నాయో, స్పాంజీగా. దీనితో ఇప్పుడు మనం కర్రీ చేయబోతున్నాము. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్. అండ్ ఈ కర్రీ కూడా క్వాంటిటీ మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేనైతే 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ అనేటివి బాగా గోలేంత వరకు ఉంచుకోండి. దాని తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్మెల్ అంతా పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 మీడియం సైజ్డ్ టొమాటోస్ తీసుకోండి. సేమ్ యాస్టీస్గా మనం టొమాటో కర్రీ ఎలా అయితే చేస్తామో అలానే. అండ్ ఈ టొమాటోస్ కుక్ అయ్యేంత వరకు ఒక 5 to 8 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసేయండి. ఆ లిడ్ తీసిన తర్వాత ఇలా కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి 2 to 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ వరకు అలానే వదిలేసి దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ చికెన్ ఎగ్ కర్రీ రెడీ అన్నమాట. సో చూస్తుంటేనే యమ్మీగా కనిపిస్తుంది కదా. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. బాయ్, టేక్ కేర్.